ఈ ర్యాంపు కొట్టాలనుకుంటే దాన్ని కూడా కొట్టేస్తాము. ఆ ర్యాంపుని టచ్ చేయలేదు. ఆయన గురించి ఎమ్మెల్సీ సార్ గురించి మాట్లాడతారు. మొన్నటి దినమున మేము చెప్పాము ఆల్రెడీ, మాజీ మేయర్ అనేటువంటి పాకా సురేష్ గారి ఇంటి దగ్గర ఈ అక్రమంగా కట్టినటువంటి ఆ ర్యాంప్ ఏదైతే ఉందో దాన్ని తొలగించిన దానివల్ల ఆయన పెద్ద రాద్ధాంతం చేస్తుంటే మేము కొద్దిగా చెప్పాం దాని గురించి. ఈ విధంగా మీరు రోడ్డు మీద వేశారు, దానివల్లనే దాన్ని తొలగించడం జరిగింది అని చెప్పేసి మేము చాలా క్లియర్గా చెప్పాము. ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపించండి, ఇంకా సీసీ కెమెరాల గురించి వాటి గురించి కొన్ని చెప్పారు. దాని గురించి వివరణ ఇస్తూ ప్రెస్ మీట్ పెడుతున్నాం అన్నమాట. అసలు మీ ప్రాబ్లం ఏందో నాకు అర్థం కావడంలే పాకా సురేష్ గారు. ఆ స్థలము మీ బాబుది కాదు, కార్పొరేషన్ వాళ్ళది. మీ బాబు స్థలం అయితే మీరు ఇది నా బాబు స్థలము, నా బాబు స్థలంలోకి మీరెవరు వచ్చి పగలగొట్టడానికి తొలగించడానికి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మేము క్లియర్గా చెప్పాం, కడప నగరంలో ఎక్కడైనా సరే ఈ విధంగా క్లాంకిట్ రాళ్లతో ర్యాంపులు ఎవరైనా ఏర్పాటు చేస్తారా? ఎవరైనా ఏర్పాటు చేశారా? ఎవరు ఏర్పాటు చేయరు, మనిషి అనేవాడు ఎవడు కూడా. ఈ స్టోన్స్ ఇంత క్లియర్గా కనపడుతున్నాయి. కార్పొరేషన్ వారు సర్కిళ్లలో సుందరీకరణకు ఉపయోగించినటువంటి స్టోన్స్ ఇవి. మీరు నేను అంటారు వెళ్ళేసి ఆ కాంట్రాక్టర్ ఎవరైతే వాళ్ళ దగ్గర మేము 52,000 రూపాయలకు దాన్ని మేము కొనుగోలు చేశాము అని చెప్పేసి, దానికి సంబంధించిన పత్రాలు కానీ అవేమన్నా మీ దగ్గర ఉన్నాయా? దానికి సంబంధించి ఏ వివరాలు మీ దగ్గర ఉండవు, అది మాకు తెలుసు, మేము ముందుగానే చెప్తున్నాం మీకు. సర్కిళ్లలో మిగిలిపోయిన రాళ్ళన్నీ దొంగతనంగా తెచ్చుకొని మీరు వేసుకున్నారు. లేకపోతే నిన్న ఆ ప్రెస్ మీట్లో అందరినీ కూర్చోబెట్టి వీళ్ళు చెప్పారు, వీళ్ళు దొంగతందాలు పెట్టుకున్నారని చెప్పినప్పుడు ఇది బిల్లు, నేను దీన్ని 52,000 కొన్నానని చూపించే సత్తా మీ దగ్గర లేకనే మేము 52,000 కాంట్రాక్టర్ మేము ఎందుకు అడుగుతాము? నువ్వు పోయి అడుక్కో కాంట్రాక్టర్ను పోయి. అయినా నువ్వు వాళ్ళని పిలుచుకొచ్చినట్టు ఆ కాంట్రాక్టర్ని కూడా పిలుచుకొచ్చి కూర్చోబెట్టుకొని 52,000 రూపాయలకు నీ దగ్గర కొన్నానో లేదో చెప్పు స్వామి అట్లా అని చెప్పి నువ్వు వచ్చి భంగపడుకో అయిపోను. నేను అందరినీ పిలిపించుకొని వాళ్ళని భయపడించి భయభ్రాంతాలకు గురి చేసి తెచ్చినావు. మేము కూడా సామాన్య ప్రజలమేయా, మాకు కూడా అది ఇబ్బంది ఉంది కాబట్టి దాన్ని తొలగించమని కంప్లైంట్ ఇచ్చినాం. నువ్వు వాళ్ళని భయపడించిన మాత్రం నా వాస్తవం కాకుండా పోదు. చాలాసార్లు చెప్పాం, సీసీటీవీ ఫుటేజులు, సీసీటీవీ కెమెరాలు నీ ఎదురుగా ఉన్నటువంటి సచివాలయంలో కార్పొరేషన్ వారు ఏర్పాటు చేసిన కెమెరా కాకుండా మీ సొంతంగా కెమెరాలు ఏర్పాటు చేశారు, దాని కనెక్షన్ మీ ఇంటికి పెట్టుకున్నారు అని చెప్తే ఆధారాలతో సహా నువ్వు ప్రూవ్ చేయని చెప్పావు. ఈరోజు నేను ఆధారాలతో సహా వచ్చాను. ఇవి సీసీటీవీ కెమెరాలు, పాకా సురేష్ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు ఇవి. ఈ 2 కెమెరాలు ఏవైతే ఉన్నాయో అవి పాకా సురేష్ గారు సచివాలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు ఇవి. దీని కనెక్షను ఆయన ఇంటికి డైరెక్ట్గా ఇచ్చుకున్నాడు. ఆ వైర్ కెమెరా, ఆ వైరు ఆ ఇంటికి వెళ్ళిన వైర్లు కూడా మా దగ్గర వీడియోలతో సహా మా కాడ ఉన్నాయి. మీరు వాళ్ళకు చూపండి వీళ్ళకి చూపండి కాదు, బహిరంగంగా మీరు మా దగ్గరికి రండి, లేదంటే మేమే మీ దగ్గరికి వస్తాము, ఇదే మీడియా సమావేశంగా బహిరంగంగా చర్చ కూర్చుందాము, మాట్లాడదాం, చూపిస్తాం మీకు కూడా. ఆ రోజు అందరికీ ప్రెస్ వాళ్ళందరికీ ఒకసారి పెద్దది స్క్రీన్ వేసి చూపిస్తా, అది నిజమా కాదా అని చెప్పేసి. ఇంకేమన్నంటే ఇది మేము కారు పార్కింగ్ కోసం పెట్టుకున్నాము, కారు పార్కింగ్ కోసము నీ కారు పైకి ఎక్కకపోతే అది మా ప్రాబ్లం కాదు, నువ్వు హైట్కి కట్టుకున్నావు నీ ఇల్లు. నా ఇల్లు హైట్లో ఉందని చెప్పేసి నేను వెళ్ళి ర్యాంప్ని ఎక్కించుకుంటా, రోడ్డుకు అడ్డంగా ఇంకొకటి వేసుకుంటానంటే అది ఎవరికి కాదు. అట్లా ఎత్తుకుంటే కన్నా కడప ప్రజల్లో ప్రతి ఒక్కరికి అసౌకర్యమే, హైట్కి కట్టుకున్న వాళ్ళందరికీ. సబ్జెక్టు దీని గురించి మాట్లాడాయా అంటే నీ నోటికి వచ్చింది మా మేడం గురించి మాట్లాడతావు, అభివృద్ధి అంటావు. మీ అభివృద్ధిని 15 సంవత్సరాలు ప్రజలు చూసినారు కాబట్టే చిత్తుగా మిమ్మల్ని ఓడించి మా మేడం గారికి అధికారం ఇచ్చినారు ఈరోజు. అది మీరు మర్చిపోతున్నట్టున్నారు. సాక్షాత్తు మీ నాయకుడు నా ముఖం చూసి వేయండి, ఇక్కడంతా ఫ్రాడ్ గాళ్ళు ఉన్నారని చెప్పేసి బహిరంగ సభలో చెప్పినారు. నా ముఖం చూసి వేయండి అని చెప్పేసి అది చెప్పలేక, మా వాళ్ళు ఇక్కడ ఏం అభివృద్ధి చేయలేదు అంతా మింగేస్తారని చెప్పలేక నా ముఖాన్ని చూసి ఓట్లేయండి అని చెప్పేసి అడుక్కొని వినాడు. మర్చిపోయినట్లున్నారు మీరు. సబ్జెక్ట్ ఏదాని గురించి మాట్లాడాలా? నువ్వు కాంక్రీట్ రాళ్లతో నీ ఇంటి దగ్గర ర్యాంప్ ఎందుకు వేసినావు, కాలువ, అది మెయిన్ రోడ్డు మీద, ఇది సబ్జెక్టు. నీ సబ్జెక్టు గురించి మాట్లాడను చేత కాకపోతే క్లాసులు తీసుకో మీ పార్టీ వాళ్ళ దగ్గర. నీ రోడ్డుకి వచ్చింది ఏదంటే అది మాట్లాడద్దు. ఇంకొకటి చెప్తావు, ఆ రెడ్డి హుసేన్ అనే పేరు, ఆ ఇన్ఛార్జ్ పేరు చెప్పడానికి కూడా నాకు అసహ్యం ఇస్తుంది. నా పేరు చెప్పాలంటే నీకు భయం. నీ డివిజన్లో ఇంతవరకు ఏ నాయకుడు ఇంత ధీటుగా నిలవల్లా, వణుకుతున్నావు నువ్వు.
మేము వచ్చినప్పటి నుండి. మేము ఎవరిని పోయి కలిస్తే వాళ్ళకి ఫోన్లు చేస్తావు, ఎందుకు ఆ పిల్లోడితో మాట్లాడుతున్నావే, ఎందుకు ఆ పార్టీ వాళ్ళతో మాట్లాడుతున్నావే అని చెప్పి. ఎందుకు అంత భయము? ఇంతకుముందు నువ్వు అట్లా భయపడినావు కాబట్టే యునానిమస్ చేయించుకున్నావు నీ ఎలక్షన్ పోటీనే లేకోకుండా. నువ్వు నిజాయితీగా నీకు దమ్ము ధైర్యం ఉంటే 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి. నువ్వు ఇంత అభివృద్ధి గురించి నిన్ను ఇంత మాట్లాడినావు, మీ పార్టీ వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి ఇంత మాట్లాడినారు కదా. 3 నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికలలో నువ్వు పోటీకి రా, నా మీద నువ్వు విజయం సాధించు. ఆ రోజు చెప్పు. మా మేడం గారికి సలహా ఇచ్చేంత స్థాయిలో నువ్వు లేవు. మా మేడం గారికి తెలుసు పార్టీలో ఎవరిని పెట్టుకోవాలా, ఎవరికి ఇన్ఛార్జ్ చేయాలా, ఎవరికి ఇన్ఛార్జ్ చేయకూడదు అని చెప్పేసి. నీ పార్టీలో వాళ్ళని నిన్ను తరిమేస్తే ఒకసారి మా పార్టీలోకి వచ్చి చేరినావు, గుర్తుందో లేదో. మళ్ళా పరిగెత్తుకుంటా వెళ్ళిపోయినావు ఆ పక్కకు. ఇంకొకటి, గంజాయి వాళ్ళతో పంచాయతీ చేసి సానుభూతి పొంది గొడవ జరిగేసి అట్లాంటి ఇన్ఛార్జ్ని మీరు ఎన్నుకున్నారని చెప్పేసి చెప్తాం. అదేంటి, ఒక సమస్య మీద ఒక దగ్గరికి వెళ్తే గంజాయి ముగ్గులు నా మీద దాడి చేస్తే దాని మీద మేము కేసు పెట్టడం జరిగింది. నేను గంజాయి తీసుకోలే, నేను గంజాయిలతో గొడవ పెట్టుకోలే. సబ్జెక్ట్ తెలుసుకో ఏదైనా మాట్లాడేటప్పుడు. నీ నోటికి ఏదొస్తే అది చెప్పాకు. నువ్వు కూడా 9 సంవత్సరాల ముందు అవినీతి రాజకీయాలు చేసి నీతి లేని రాజకీయాలు చేస్తే కొంతమంది నిన్నేం చేశారో నీకు కూడా గుర్తుంది, మర్చిపోవద్దు. అది వదిలిపెట్టేసి శశన్న గురించి మాట్లాడతారు. శశన్న ఇన్ఛార్జ్ అని చెప్తారు. ఆయన ఓటరు, శశి అనే అతను ఓటరు. వాళ్ళ తండ్రి గారు నిమ్మకాయల రామిరెడ్డి గారు బూత్ ఇన్ఛార్జు. ఆయన కాదు బూత్ ఇన్ఛార్జు. క్లస్టర్ అంటావు, ఎవరు క్లస్టర్ లేరు నిన్న మా దగ్గర. నీ నోటికి ఏదొస్తే అది వింటున్నారు కదా అని చెప్పేసి సొల్లు మాటలన్నీ మాట్లాడుతున్నావు కూర్చొని. నువ్వు నిరూపియాల 26 రోజులు శశి అనే వ్యక్తి జైల్లో ఉన్నాడని చెప్పేసి నిన్ను మీడియా ముఖంగా చెప్పినావు. 26 సెకండ్లు ఆయన సబ్ జైలుకు పోయినాడని నువ్వు నిరూపిస్తే నువ్వు ఏం చెప్తే దానికి సై. నువ్వు నిరూపించలేకపోతే నేను నిన్న చెప్పిందంతా సొల్లు, వాళ్ళకి బహిరంగంగా క్షమాపణ చెప్తాను, నువ్వేమైనా చెప్పగలుగుతావా? నువ్వు చెప్పలేవు. నీ డొల్లలేని రాజకీయం అంతా మేము చూసేసినాం, అయిపోయింది. నీ చాప్టరే క్లోజ్. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టుగా నువ్వు ఆరిపోయే దీపం. అందుకే 3 నెలలు వెలిగినావు నీ అదృష్టం కొద్దీ. ఇంకా నువ్వు ఆరిపోతున్నావు, ఆరిపోయేదానికి రెడీగా ఉండు. ఇంకొకటి, కక్ష సాధింపు రాజకీయాలు చేస్తానా అని చెప్తున్నావు. అసలు డీలిమిటేషన్ మీద నువ్వు వేసిన పిటిషన్ కాదు స్టే వచ్చింది, ఫస్ట్ తెలుసుకో. ఫస్ట్ నువ్వే వేసిండొచ్చు స్టే. నువ్వు వేసిన పిటిషన్ కాదు స్టే వచ్చింది, వేరే వాళ్ళు వేస్తే ఆ పాయింట్స్కు కోర్టు స్టే ఇచ్చింది, అంతవరకే. దాన్ని ఊర్లో పెళ్ళి కుక్కడాలావిడ అన్నట్టు ఎవరికో వస్తే నాదే అని చెప్పుకుంటున్నావు నువ్వు. కక్ష సాధింపు రాజకీయాలు మేము చేస్తే నువ్వు ఉండలేవు. మేము మా పార్టీలో మా మేడం గారు శ్రీనివాసరెడ్డి అన్న గారు మాకు స్వేచ్ఛ ఇచ్చి ఇట్లా అవినీతి పరుల మీద పడండి అంటే, మీలాంటి అవినీతి పరులు ఎవరు చాలామంది ఉన్నారు మీ పార్టీలో, దానిలన్నిటికీ నువ్వు నాయకునివి. బాగా గుర్తుపెట్టుకో. నువ్వు లచ్చ చెప్పు, మా గురించి చెప్పు, ఇంకొకరి గురించి చెప్పు, వాని పేరు అసహ్యం వేస్తానని చెప్పు, డివిజన్ ఇన్ఛార్జ్ని ఎట్లా ఇచ్చినారని చెప్పు. అవన్నీ కాదు. నీకు దమ్ముంటే 3 నెలల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో నాతో పోటీకి రా, నువ్వు గెలుచు, తర్వాత మాట్లాడదాం. నీ పార్టీ వాళ్ళు నువ్వు పెద్ద నాయకుని అని చెప్పేసి నీకు మేయర్ టికెట్ అనౌన్స్ చేయలే. నీకు లక్కీగా వచ్చింది అది. ఆ లక్కీగా వచ్చింది 3 నెలలు గడుపుకున్నావు, అదేదో పేరు వేసుకుంటున్నావు మాజీ మేయర్ అని చెప్పేసి, దాంతో ఆనందపడు. ఈసారి నువ్వు కార్పొరేటర్గా కూడా కాలేవు. అది దృష్టిలో పెట్టుకొని ఏదన్నా ఉంటే సబ్జెక్టు గురించి మాట్లాడేటైతే ప్రెస్ మీట్లు పెట్టు.
లేదా అభివృద్ధి గురించి మాట్లాడాలంటే కన్నా ఆల్రెడీ మీకు తీర్పు ఇచ్చేసినారు ప్రజలు. కడప ప్రజల్లో మీకు క్లియర్ కట్గా తీర్పు ఇచ్చేసినారు. మీరు అవినీతి చేయలేదు, దోచుకున్నారని చెప్పేసి మిమ్మల్ని ఓడించి పక్కన కూర్చోబెట్టినారు, గుర్తుపెట్టుకోండి. ఇంకా కొన్ని మాట్లాడినావు చెంచాగాళ్ళని చెప్పేసి. నీ చెంచాగాళ్ళతో నువ్వు సచివాలయంలో ఎన్నిసార్లు కూర్చున్నావో, నీ చెంచాగాళ్ళతో నువ్వు ఎన్నిసార్లు బర్త్డే పార్టీలు చేసుకున్నావో సచివాలయంలో. అది ప్రజల సొమ్మయ్య, అది ప్రజల కోసం సచివాలయాలు కట్టింది. మీ పార్టీ వాళ్ళు బర్త్డేలు చేసుకొని కాదు. అర్థమవుతుందా? ఇంకా నీ గురించి, నీ అవినీతి గురించి చెప్పాలంటే మాకు రోజులు సరిపోవు. 2005లో నీ ఆర్థిక పరిస్థితి ఏంది, ఇప్పుడు నీ ఆర్థిక పరిస్థితి ఏంది? 50,000 రూపాయలు పెద్ద వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతే అని చెప్పుకుంటున్నావు నువ్వు. నీ ఆర్థిక పరిస్థితి 2005లో ఎత్తుతో ఒకసారి గుర్తు తెచ్చుకో. ఈరోజు నువ్వు అవినీతి చేసి సంపాదించిన సొమ్ముతో మాకు వల్లబుల్ల కథలన్నీ చెప్తున్నావు. నువ్వు ఎక్కడ నీతిగా సంపాదిలా. ఈ గడిచిన 20 సంవత్సరాలలో నువ్వు ఏ రకంగా సంపాదించావో మాకు అందరికీ తెలుసు, కడప ప్రజలందరికీ తెలుసు. నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. 15 సార్లు కార్పొరేటర్గా ఉండి, ఆ 3 నెలలు నువ్వు మేయర్గా ఉండి సబ్జెక్టు గురించి మాట్లాడే చేత కాదు నీకు. నీ ఇంటి దగ్గర ర్యాంపు ఎవరు కొట్టలా. రోడ్డు మీద ఉండే నువ్వు అక్రమ కట్టడంగా కట్టిన ర్యాంపును తొలగించినారు, అంతవరకే. నీ ఇంటిని టచ్ చేయాలా. ఒకవేళ అలాగ టచ్ చేస్తే ఆ రోజు నువ్వు మొత్తుకో బయటకు వచ్చి. ర్యాంపును, మీ ఇంటి దగ్గర ఉన్న ర్యాంపును కాదు కొట్టింది, కాలువ మీద నువ్వు రోడ్డు మీద వేసిన ర్యాంపును ఇంకా ఎత్తుతావు. మీ పార్టీ కార్పొరేటర్ల గురించి, వాళ్ళ గురించి ఏంటంటే ఎత్తుతావు. బుల్డోజర్తో కొడుతున్నారని చెప్తావు. ఎన్ని అవాస్తవాలే, గుర్తుపెట్టుకో. ప్రజలందరికీ తెలుసు ఏది నిజము ఏది అబద్ధం అని చెప్పేసి. మీరు చెప్పే కల్లిబొల్లి మాటలు వినడానికి ఎవరు లేరు. ఉదయాన్నే లేచి 5 గంటలకు మా మేడం గారు స్వచ్ఛ గడప మన గడప అనే ప్రోగ్రాంతో కడపను ఎంతో డెవలప్ చేసుకుంటూ ముందరికి వెళ్తూ ఉన్నారు. నువ్వు చెప్పినావా 15 సంవత్సరాలు పట్టింది. 4 పాయింట్లు చెప్పగలిగినావు నేను నన్ను ప్రెస్ మీట్లో పెడితే. 4 మీ అభివృద్ధి గురించి, అది తెచ్చినాం ఇది తెచ్చినాం అని 4 పాయింట్లు చెప్పగలిగినావు. 15 సంవత్సరాల అధికారం నుండి సిగ్గు లేదా మీకు అని అడుగుతున్నా నేను. ఇంకొకసారి ఎప్పుడైనా సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడు, సబ్జెక్ట్ గురించి మాట్లాడు. నువ్వు చెప్పిన అవినీతిని, అది నిజం తప్పు అంటే తప్పు అని ఒప్పుకో. దానిని వేరే రూట్లో ట్రాన్స్ఫర్ చేసేదానికి మాట్లాడద్దు. మాకు మా పార్టీ వారికి తెలుసు. నువ్వు మా పార్టీ ముందు మీది మీరు గడుక్కోండి, మా తర్వాత మాది గడుగుదురు. ముందు మీది మీరు గడుక్కొని మళ్ళీ మా కాడికి రండి. మా పార్టీ వాళ్ళతో మీకెందుకు? వాడు మంచోడా కాదా ఎంక్వైరీ చేసుకోండి. వాడు మంచోడు కాబట్టే మాకు పార్టీలు పిలిపించి సీట్ ఇచ్చి మాకు ఈరోజు మేము పార్టీకి సేవ చేస్తున్నాం. మా మేడం గారికి తెలుసు, మా వాసన్న గారికి తెలుసు. నీకు తెలియాల్సిన అవసరంలే. నీ గురించి మా అందరికీ తెలుసు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వాలిపోవాలని చూస్తూ ఉంటావు ఎప్పుడు కావాలంటే అప్పుడు. నీలా అట్లా పార్టీలు మారే రకం కాదు మేము. బాగా గుర్తుపెట్టుకో. మళ్ళా ఇంకొకసారి నీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగినామంటే దానికి ధీటుగా సమాధానం చెప్పగలుగుతాం. ఇది బాగా గుర్తుపెట్టుకో.